హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాఫీ పుడ్డింగ్ 10 మినిట్స్లో ఇంట్లోనే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ చేయండి. సో ఇలాగా నేను 1 కప్పు మిల్క్ అనేది తీసుకున్నాను, 1 గ్లాస్ నిండా తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే దానికి డబల్ తీసుకోండి. 2 అయితే 2, 3 అయితే 3 తీసుకోవచ్చు. కావాల్సినంత షుగరు. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ ఏమో 1 స్పూన్ తీసుకున్నాను, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ దీన్ని మనం ఉండలు కట్టకుండా మనం స్పూన్తో కలిపాక నెక్స్ట్ 1 స్పూను 1.5 స్పూను కాఫీ పౌడర్ అనేది తీసుకోవాలి. నేను బ్రూ తీసుకున్నాను. తీసుకొని నేను దీన్ని ఉండలు కట్టకుండా నేను బాగా కలిపి ఆ తర్వాత నేను స్టవ్ మీద పెట్టి మనం ఒక 5 మినిట్స్ దాన్ని బాయిల్ చేస్తే థిక్గా అవుతుంది. సో ఇలా మనమే ఇంట్లోని పుడ్డింగ్ అనేది చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది అయ్యాక మనం ఒక కాఫీ కప్లో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలు. చేసి మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్ కానీ మనం మామూలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. సో ఇలాగా నాకు చిక్కగా అనేది చేస్తున్నాను. సో కొంచెం అవుతుంది. ఈ చెక్కదనం ఎందుకు అవుతుందంటే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి మనం దానివల్ల కొంచెం చిక్కగా అవుతుంది. సో ఇలాగా చిక్కగా అవుతుంది, కలుపుతుంటే చిక్కగా అయిపోద్ది. మనం గ్లాసు సర్వ్ చేసాక ఫ్రిడ్జ్లో మనం 2 కానీ 3 అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్లోనే మనం కూల్ చేయాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో అంతే అండి, 2-3 అవర్స్ తర్వాత మీకు ఇష్టమైన కాఫీ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోద్ది. సర్వ్ చేసే ముందు మనం కాలితే కాఫీ పొడి వేసుకోవచ్చు, లేదంటే క్రీమ్ అయినా వేయండి. సో ఇంకా టేస్టీ కాఫీ పుడ్డింగ్ రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.